అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సంవత్సరం విశాఖ ఉత్సవ్ విశాఖ ఉత్సవ్ ఇంతకుముందు గతంలో జరిగేది. అలాగే అరకువెల్లి ఉత్సవం జరిగేది. ఈ సంవత్సరం కొత్తగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి ఉత్సవ్ అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టి 4 ప్రదేశాల్లో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకటి ఎన్టీఆర్ స్టేడియంలో సునీత గారి గాత్రం, అలాగే రామ్ మిరియాల గారి గాత్రంతో పాటలు, అలాగే ఈ 30వ తారీఖుని సునీత గారి కార్యక్రమం జరుగుతుంది. 37వ తారీఖు రామ్ మిరియాల గారి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 7:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే 37వ తారీఖు ఈ రామ్ మిరియాల గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్రాకర్ షో జరుగుతుంది. అలాగే కొండకర్ల ఆవ దగ్గర బోట్ షికారు, తర్వాత అక్కడ కూడా ఫుడ్ స్టాల్స్, అటువంటి చాలా కార్యక్రమాలు. అలాగే ముత్యాలంపాలెం బీచ్లో అక్కడ కూడా ఫోటో బూత్స్, వాటర్ స్పోర్ట్స్, తర్వాత అక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తర్వాత గీతామాధురి కూడా కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అలాగే బెల్లం మార్కెట్ యార్డ్లోని ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ 4 కార్యక్రమాలు కూడా మన అనకాపల్లి జిల్లా మొత్తం ప్రజలందరూ ఉత్సాహభరితంగా 2 రోజులు గడపడానికి గౌరవ కలెక్టర్ మేడం గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మాకు ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో ఈరోజు హోల్డింగ్స్ ద్వారా, అలాగే టామ్ ద్వారా ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ 30వ తారీఖు, 31వ తారీఖు ఏవైతే మంచి ప్రతిష్టాత్మకంగా గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేశారో అందరూ కూడా పిల్లలతోటి, భార్యా పిల్లలతోటి అందరితోటి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ వీక్షించి సంతోషంగా గడపాలని కలెక్టర్ గారి ఉద్దేశం. అనకాపల్లి ఉత్సవ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు ప్రతి ఎంప్లాయీకి మంచి అవకాశం ఇచ్చారు. ఈ 30-31 తేదీల్లో ప్రతి ఎంప్లాయీ భార్యా పిల్లలతో ఆ ఉత్సవాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలన్నీ వీక్షించవలసిందిగా మంచి అవకాశం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఈ కార్యాలయ పనిదినంలో ఫ్యామిలీతో వెళ్ళి, భార్య పిల్లలతో వెళ్ళి ఈ ఉత్సవాల్లో పాల్గొనండి ఎవరు అవకాశం ఇవ్వరు. అలాంటిది మన మేడం గారు, గౌరవ కలెక్టర్ గారు మన ఎంప్లాయీస్ అందరికీ మంచి అవకాశం కల్పించారు. కాబట్టి మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అవకాశాన్ని ప్రజలందరూ, గొలగొండ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.